ఎట్లా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చినాక? ఇప్పుడు ₹1 అయితే వచ్చులేదే మాకు ఇంతవరకు అయితే ఏది కూడా రాలేదు. రైతుకు ఎవరికి రాలే. రుణమాఫీ అన్నాడు అది రాలే, రైతు బంధు అన్నాడు ఇది రాలే, ఇంకేమో చేస్తున్నాడు కానీ బంక చెక్కలు ఏవి రాలే ఇంతవరకు. అన్ని చేసిన అంటుండు కానీ రేవంత్ రెడ్డి ఆయన పెద్దరికం చెప్పుకోవచ్చు కానీ మాత్రం వస్తే కదా నిజం. ఇక్కడ ఉన్నది మాట్లాడాలి, లేనిది మాట్లాడితే ఎందుకు పుట్టిగా. మరి ఎట్లా ఉంది పరిస్థితి? రైతులు ఏం పరిస్థితి అయినా వేస్టే, ఏమైనా కానీ ఆగమి, రైతులు బతికి ఆగమైపోయిందని. రైతుల బ్రతికి ఎవ్వరిని చూడు, వస్తుంది అని వాయిదాలు పెట్టుడు ఎగనామలే కానీ ఒక్కటి కూడా సరిగా లేదు. ఇట్లా బట్టి ఎన్ని రోజులు అవుతా 15 రోజులు పండుగలు ఇప్పటికి 3 నెలలు అవుతుంది. ఇట్లా రోజు పండుగలు చెప్తుడు, మాటలు చెప్పుడు కానీ ఆశలు చంపడం ఉంది కానీ ఏం లేదు. ఇంతవరకు వచ్చింది అయితే రూపాయి లేదే మాకు. ఇప్పుడు ముఖ్యంగా ఈ కొండపోచమ్మ సాగర్ డ్యామ్ నుంచేనా మనకు వాటర్ వచ్చేది? పంట నుంచి వాటర్ వచ్చేది అదే ఇగోంది కాలువ ఇదే. ఈ కాలువ మొత్తం కొండపోచమ్మ సాగర్. అదే కొండపోచమ్మ అల్లకు నీళ్ళు అందులోకి అక్కడి నుంచి వస్తున్నాయి. ఎక్కడి నుంచి? అక్కడి నుంచి అంటే ఇక అది ఎంత దూరం నుంచి వస్తున్నాయి అవన్నీ మనకేం తెలుసు. కానీ ఇప్పుడు కాళేశ్వరం ఐడియా ఉందా? కాళేశ్వరం ఐడియా లేదు నాకు. ఉన్నదైతే ఉన్నది చెప్పాలంటే, లేని చెప్పాలంటే నాతో కాదు. అడికెలా వస్తున్నాయి కానీ మనం ఈ చెరువు నిండితే మాత్రం మాకు నీళ్ళు వస్తాయి, లేకపోతే లేదు. అయితే గతంలో దీని గురించి కూడా రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే ఇదంతా బోగస్ అయిపోయింది, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు మొత్తం ఉత్తదే, ఇది కేవలం పైసల కోసం పెట్టుకోరు, ఇది పనిచేస్తలేదు, ఇలా ఉన్న పంపులు పనిచేస్తలేవు అని చెప్పిండు. ఈ జనాలు బతుకుడు కూడా బోకసేనా? ఎంతమంది బతుకురు ఈ కాలువ గిట్ట లేకపోతే ఒక్క దొయ్య కూడా నాటపడదు ఈ ఏరియాలో. అంటే అది పంపులు పనిచేయక ఈ లాగక నీళ్లు ప్రెషర్ ఎక్కువై పొంగి పొర్రి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు పంట పొలాలకు వచ్చినాయంట కదా నీళ్లు. ఎప్పుడు రేవంత్ రెడ్డి ఎన్నడు రాలే ఆ నీళ్లు. అవన్నీ అనవసరమైన మాటలు. వాస్తవం ఉన్నది మాట్లాడాలి. ఆ కాలువతోనే ఇప్పుడు బతుకుతారు అందరికీ. ఇక కాలువ లేకపోతే మాత్రం ఉట్టిదే. మళ్ళా ఎక్కడి రొయ్యలు ఎండిపోయినట్టు ఎండిపోవాలి మనుషులు. పొలాలు కాదు మనుషులు కూడా ఎండిపోవాలి. కూలి చేసుకుంటే కూలి కూడా దొరకదు. ఎక్కడ దొరుకుతుంది? రేవంత్ రెడ్డి ఏమో ప్రజలే ఇబ్బంది పడుతున్నారు దానివల్ల, నీళ్ళు ఇట్లా పంపులన్నీ అంటే నీళ్లు లేక ఇబ్బంది పడుతురా, వచ్చి ఇబ్బంది పడుతురా? నీళ్లు పంట పొలాలన్నింటినీ కొట్టుకపోయేటట్టు చేస్తున్నాయంట కదా. ఇబ్బంది కొట్టుకపోయింది ఒక్కళ్ళు చూపి, ఒక్కళ్ళు పొలం కొట్టుకపోయినట్టు చూపి. కొట్టుకపోయింది ఎవరిది? ఏడ కొట్టుకపోయింది? ఎన్నడది? ఎప్పుడే కొట్టుకపోలే ఎవరిది? ఎవరు కొట్టుకపోయింది అనవసరం. ఎట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు? ఇంటి వాళ్ళకు 2500 ఇస్తాడు, ఆడోళ్ళకు 2500 కానీ 250 కూడా రాలేదు ఇంతవరకు. 250 కూడా రాలేదే. మరి ఎట్లా ఇవన్నీ? ఇంకేమో కళ్యాణ లక్ష్మి ఇస్తారు, అది ఇవి అన్ని వేస్ట్ మాటలు, అన్ని వేస్ట్ చెప్పి ఆశల చంపడం ఉంది కానీ ఒక్కటి కూడా నిజం లేదు. ఇప్పటి వరకు అయితే నిజం జరగలేదు. ఇక రేపు ఎందుకు జరగలేదా? నిజం చెప్తలేడా ఆయన? చెప్పుడేంది, చెప్పిన మాట కనీసం ఒక్కటైనా జరగాలి. జరిగితే ఒక రకం నిజమేనా అంటారు. ఇక మనకు ఆ బస్సు లేదు, బంక చెక్కలేదు, మన ఊరు లేడికి పోతురా, నాటేసుకుని అది పోతురా. ఫ్రీ బస్సు మనకేం పని చేస్తుంది? వీళ్ళు ఊళ్ళల్లో అయితే ఏమైనా పని చేస్తలేదు కదా. మరి అది ఏం లాభం, ఏం లాభం? మాకు ఏం లాభం లేదు. ఇప్పుడు సంవత్సరం దాటిపోయింది, ఇంతవరకు నువ్వేం కాలేదంటున్నావు. ఆయన ఏమో పెద్ద పెద్ద సభలు పెడుతుండు. ఆ సభలు ఎక్కడ పెడుతుండో, ఏం చేస్తుండో మా దగ్గరికి అయితే రాలేదు. ఒక సంవత్సర పాలనలో నేను 10 సంవత్సరాల కంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల చేయలేదు, నేను సంవత్సరం వల్ల చేసిన అని చెప్పి విజయోత్సవాలు చేస్తుండు కదా, పెద్ద పెద్ద పండుగలు చేస్తుండు. ఎండబెట్టుడు మాత్రం చేస్తుండే, ఏం లేదు. ఆశలు పెట్టుడు సంపడే ఉంది కానీ ఇంకోటి అయితే ఏం చేసి. రైతు పండుగ అని జరిగింది ఒకటి, గుర్తుందా? మొన్న పెట్టిండు రైతు పండుగలు అని. ఇక్కడ ఏమైనా పెట్టిరా? మాకేం రాలే. మరి రైతు పండుగ ఎట్లా చేసుకోవాలి? ఎండుతున్నాయి మాకు. ఇప్పుడు నాట్లు వేసినాము, కూలీలు వేసుకుందాం అంటే పైసా లేదు. మసాలా తెచ్చారు, ఉట్టి నాటేసి వచ్చినాయి. ఇప్పుడు ముఖ్యంగా రైతు భరోసా రైతులు వద్దనుకుంటారు అంట కదా. రైతులు వద్దనుకుంటున్నారు. రైతు బంధు ఇస్తాడు. ఆ రైతులు ఎసంటోళ్ళు, మరి ఆయన ఎసంటోళ్ళే కావచ్చు, మంచోళ్ళు అయితే కాదు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నాడు కదా. ఏమన్నాడు? ఈ రైతులు రైతు భరోసా వద్దనుకుంటారు, రైతులే బోనస్ ఇస్తుండంట మీకు, అదే మంచిగా ఉంది అంటారు. ఏడ బోనస్? ఏమిటికి వచ్చింది బోనస్? వడ్లక నీ వడ్లు చాలా కూడా ఆయన వడ్లు కొన్నది అన్నాడు, ఆయన బోనస్ ఇచ్చింది అన్నాడు. చాలా మంది ఉట్టి అమ్ముకోడు. 500 బోనస్ వల్లనే మీరు రైతు బంధు వద్దనుకుంటారట. ఎవరికి వచ్చింది బోనస్? లేదు, బోక చెక్కలు లేవు, ఏమి లేవు. ఇంతవరకు ₹1 రాలే బోనస్. ఉన్నోళ్ళు సీసీలు అమ్ముకోలేక బయట అమ్ముకోరు. ఇంకా మంత్రి ఈడ జరగాలి కదా, ఆడ చెప్పుకుంటుండొచ్చు ఉత్తర పెంజల్, కానీ మాత్రం ఈడ జరగాలి కదా ఆసాంలకు. ఆ సభకు రైతులు కూడా హాజరయ్యారు అని చెప్పిండు. రైతులు కదా, ఏ ఊరోళ్ళు అయ్యారు మరి? అలా ఇక్కడ అయితే కారు, తెలంగాణలో కారు మరి తెలంగాణలోకి అయితే మాత్రం పక్క
నిజం మాట్లాడాలి కానీ నిజం మాట్లాడింది ఎందుకు అది అయితే తెలంగాణ కారు కాదంట. కారు మరి మరి ఏం చెప్తావు లాస్ట్ కాంగ్రెస్ గురించి ఫైనల్ గా? ఇప్పటి వరకు జరిగింది ఏం లేదయ్యా కాంగ్రెస్ గురించి అది చేసిన వేస్టే చేయకున్న వేస్టే